సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ముంబై పోలీసులు విచారణ ప్రారంభించినప్పటి నుంచి వచ్చిన ట్విస్టులు మరే కేసులో వచ్చి ఉండకపోవచ్చు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఇందులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు అవే వారిని టెన్షన్ పెడుతున్నాయి. ఇంట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ శాంపిల్స్తో నిందితుడు షరీఫుల్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకపోవడం ఇప్పుడు పోలీసులను టెన్షన్ పెడుతోంది. పోలీసులు మొత్తం 19 సెట్ల ఫింగర్ ప్రింట్లను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు పంపగా అన్నీ నెగిటివ్ అని వచ్చాయి. అయితే మరికొన్ని శాంపిళ్లను పోలీసులు టెస్టింగ్ కోసం పంపినట్లుగా సమాచారం. ఇవే కాక పోలీసులు నిందితుడి బట్టలను రికవరీ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇప్పటికే పంపారు. అలాగే దాడి రోజు సైఫ్ ధరించిన బట్టలను కూడా ల్యాబ్కి పంపారు. వీటిపైనైనా నిందితుడి వేలిముద్రలు దొరుకుతాయేమోనని చూస్తున్నారు. ఇక్కడ కూడా లభించకపోతే షరీఫుల్ చేసిన దాడిని పోలీసులు నిరూపించడం కష్టమవుతుంది. ఇక జనవరి 16న సైఫ్పై దాడి జరిగింది. సైఫ్ని ఆయన కొడుకు ఆస్పత్రిలో జాయిన్ చేపించాడని తొలుత లీలావతి డాక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ ఆస్పత్రి విడుదల చేసిన మెడికల్ రిపోర్ట్లో మాత్రం అఫ్సర్ జైదీ అనే వ్యక్తి సైఫ్ని ఆస్పత్రిలో జాయిన్ చేపించినట్లుగా ఉంది. ఈయన సైఫ్ ఫ్యామిలీకి మంచి మిత్రుడని కూడా చెప్తున్నారు. ఈయన ఎందుకు జాయిన్ చేపించాడు? ఆ రోజు సైఫ్ ఇంట్లో అఫ్సర్ జైదీ ఉన్నాడా? అలా అయితే డాక్టర్లు ప్రెస్ మీట్ రోజు ఎందుకు అలా చెప్పారు? అలాగే సైఫ్ని జాయిన్ చేసింది 2 గంటల 30 నిమిషాలకు కాదంట, ఉదయం 4 గంటల 11 నిమిషాలకు తీసుకొచ్చారని లీలావతి హాస్పిటల్ వారు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లో ఉంది. మొదటేమో ఇబ్రహీం అన్నారు, తర్వాత తైమూరు అన్నారు, ఇప్పుడు అఫ్సర్ జైదీ అంటున్నారు. అసలేం జరుగుతుందో పోలీసులకు కూడా తెలియడం లేదు. అందులోనూ కరీనా ఇంట్లో ఉండి కూడా సైఫ్తో హాస్పిటల్కు ఎందుకు వెళ్లలేదు అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. సీసీటీవీలో కనిపించింది తమ కొడుకు కాదని షరీఫుల్ తండ్రి చెప్పడం ఈ కేసులో మరో పెద్ద ట్విస్ట్. 30 ఏళ్ల పాటు ఒకేలా ఉన్న తమ కొడుకు ఒక్కసారి ఎలా మారిపోతాడని ప్రశ్నించాడు. షరీఫుల్ హెయిర్ స్టైల్ వేరేగా ఉంటుందని చెప్తున్నాడు. ప్రతి నెల తమ కుమారుడు 10వ తేదీన జీతం తీసుకున్న తర్వాత తమకు ఫోన్ చేస్తాడని, ఘటన జరిగిన మరుసటి రోజు కూడా తమతో మాట్లాడాడు అని నిందితుడి తండ్రి చెప్తున్నాడు. తమ కొడుకును కాపాడుకోవడానికి భారత్లో తమకు ఎవరైనా సాయం చేయాలని నిందితుడి తండ్రి కోరుతున్నాడు. వీటితో పాటు చాలా మంది డాక్టర్లు సైఫ్ హెల్త్ ఫిట్నెస్ పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి వెన్నెముకలు అంత పెద్ద గాయమైతే 5 రోజులకి లేచి అంత ఫిట్గా ఎలా తిరుగుతాడు అని అంటున్నారు. వైద్యం చేసిన లీలావతి హాస్పిటల్ డాక్టర్లను ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సైఫ్ ట్రీట్మెంట్కైన బిల్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సైఫ్ దాడి కేసులో లీలావతి హాస్పిటల్కు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రొసీజర్ అంత త్వరగా ఎలా అయ్యింది అని అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్ వారు ఆస్పత్రిని ప్రశ్నించారు. సామాన్యుడికి క్లెయిమ్ కావాలంటే రోజుల సమయం తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీలు సైఫ్ కేసులో ఇంత త్వరగా రెస్పాండ్ అవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఐఆర్డీఏకి ఫిర్యాదు కూడా చేశారు. సైఫ్ అలీ ఖాన్ కేసులో రోజు కొన్ని ప్రశ్నలు, మరికొన్ని ట్విస్టులు బయటకొస్తున్నాయి. దీంతో అసలేం జరుగుతుంది, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అటు అధికారంలో ఉన్న ప్రభుత్వ నేతలే కొంతమంది సైఫ్ దాడిపై అనుమానాలు వెళ్లిబుచ్చడం పోలీసులను మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. మొత్తంగా సైఫ్ కేసు థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. లెక్కకు మించిన ట్విస్ట్లతో సొంతంగా సైఫ్ ఏమైనా కథ రాసుకున్నాడా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.